ఈ మధ్య వరుసగా 3 సినిమాలు ఏమో చూసా. డిప్లొమేట్ ఒకటి, కాఫీర్ ఒకటి, మా ఎంగేజ్లో తీసినవి మనీషా కొయిరాలది ఒక గ్రేట్ ఎస్కేప్ అని, తర్వాత పింజర్ అని, ఊర్మిళ మటోండ్కర్. అన్నిట్లోనూ ఏదో ఒక ఉత్తరమో లేకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియాలోనూ పరిచయం అయిన అతన్ని పెళ్లి చేసేసుకుంటారు. వాడి దేశం కూడా వెళ్ళిపోతారు. అప్పుడు తెలుస్తుంది వాడు టెర్రరిస్ట్ లేదా తాలిబాన్ లీడర్ అని, తాలిబాన్లో ఒక సభ్యుడని. 5-10 నిమిషాలలో ఒక మనిషిని నమ్మటం, 10 రోజుల్లో ఒక మనిషిని ప్రేమించటం, నెల రోజుల్లో ఒక మనిషిని పెళ్లి చేసుకోవడం, 3 నెలల్లో వాడితో దేశం దాటి వెళ్ళిపోవడం. ఇవి ఈ సినిమాలన్నిట్లో కూడా కొంచెం కొద్దిగా కలిసే పాయింట్స్. సో ఇక్కడ మార్పు రావాలి. ఆడపిల్లకి ప్రేమ రాహిత్యంలో ఉంటుంది అమ్మాయి. ఎవడన్నా కొంచెం ప్రేమ చూపించగానే పడిపోతుంది అని అంటే లోపం మన పెంపకంలోనో మన ఇంట్లోనో కొద్దిగా ఉండే ఉంటుంది. కొంచెం టైం తీసుకోండి, స్పెండ్ టైం విత్ దెమ్. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నేను ఇంకో కథలో కూడా రాశాను, అదంతే. ఆ కథ పేరు అది ఆంధ్రప్రభలో వచ్చింది. పక్కింట్లో ఉన్న ఒక 60 ఏళ్ల ముసలాయిన రిటైర్డ్ ప్రొఫెసర్ని ఒక 18 ఏళ్ళ అమ్మాయి ప్రేమించేస్తుంది. అతన్ని తప్ప నేను పెళ్లి చేసుకోను అంటున్నాను. అప్పట్లోనే ఉన్నాయా ఇవి? నేను ఇప్పుడు కొత్తగా వచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకు అంటే దానికి కారణం ఒకటే, అతనికి టైం ఉంది, రిటైర్ అయిపోయాడు, నేను బాగా పొగుడుతున్నాడు, టైం స్పెండ్ చేస్తాను, పొగడ్తలకు పడిపోయింది. నీకు అమ్మ నాన్నలు బిజీ,